హాయ్ అండి, వెల్కమ్ టు నందూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఓట్కి మా ఊరు వెళ్ళాను కదండి, మా అత్తగారింటికి, మా ఇంటికి. అక్కడ మండే అంతా నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి. అలాగే నేను అక్కడి నుంచి ఏం తీసుకొచ్చుకున్నాను, ఏమేం చేసి పెట్టారు నా కోసము అనేది ఇందులో చేస్తున్నాండి. మండే కదండి, మేము సండే వెళ్ళామండి. మండే మార్నింగ్ అసలు నేను శివధన్ వ్రతం చేసుకోగలనా లేదా అనుకున్నాను. నేనైతే వద్దండి, మనకు అక్కడ అవ్వదు, 2 డేసే, మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా అంటే, లేదు హిమ అవుతుంది అని మా ఆయన పట్టుబట్టారండి. అలాగే మా అత్తగారింట్లో శివధన్ వ్రతం కూడా చేసుకున్నాం మేము. నేను ఎప్పుడు సోమవారం చేసుకునేటట్లే అక్కడ కూడా శివధన్ వ్రతం చేసుకున్నానండి. అలాగే మా వారు బాగా హెల్ప్ చేశారు. శివధన్ వ్రతం అయిపోయిన తర్వాత మేము ఓటింగ్కి వెళ్ళామండి. శివధన్ వ్రతం బాగా జరిగిందండి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. మా అత్తగారు వాళ్ళ పూజ గది చూడండి, చాలా బాగుంది కదా. మా అత్తగారు ఇల్లు కట్టించుకునేటప్పుడు స్పెషల్గా కావాలని పూజ గది పెద్దగా ఉండాలని ప్రత్యేకంగా ఉండాలని దేవుళ్ళకి ఇలాగ కట్టించుకున్నారండి విడిగా. చాలా బాగుంటుందండి మా అత్తగారు పూజ గది చూడండి, ఇలా కట్టించుకున్నారు, స్పేస్ కూడా ఉంటుంది. తర్వాత మేము ఓటింగ్కి వెళ్ళామండి. నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు వెళ్ళామండి ఓటింగ్కి. ఓటు వేసాము. చాలా రాలేకపోయే వాళ్ళు కూడా వచ్చి మరీ ఓటు వేశారు. తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ కూడా దీపారాధన పూజ చేసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మేము వెళ్ళేపాటికి నియర్లీ 9 అయిందండి. అక్కడి నుంచి ట్యూస్డే రోజు మార్నింగ్ 6కి ట్రైను. అలాగే అక్కడి నుంచి బయలుదేరి 6కి వెళ్ళామండి. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ట్రైన్ అండి. అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ మారాలన్నమాట. అక్కడ ఏమైందంటే, ఈ ట్రైన్ లేట్గా వెళ్ళిపోయింది, 4 అవర్స్ అలాగ లేటు. మేము లింక్గా బుక్ చేసుకున్న ట్రైన్ ఏమో ముందు టయానికి వెళ్ళిపోయింది. మేము అక్కడ విశాఖపట్నంలో 4 వరకు వెయిట్ చేసి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందండి. అయితే మేము 1:32కి అలాగ దిగాము విశాఖపట్నంలో. అక్కడ మేము లంచ్ చేసామండి, తెచ్చుకున్నది. అక్కడ ఒక ఆవిడ మమ్మల్ని లంచ్ పెట్టమని అడిగింది. నేను ట్రైన్ పోయింది అన్న చిరాకులో వేరే ట్రైన్ ఎక్కాలి, ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయలేదన్న చిరాకులో మేము మమ్మల్ని తినేయమ్మా అని అన్నాను. దానికి మా వారు, ఎందుకు అలాగ అంటావు, బాగా బతికిన ఆవిడలాగానే ఉన్నారు, ఎందుకు అలాగ అంటావు అని ఫుడ్ పెట్టారు ఆవిడకి. తర్వాత మేము కూడా ఫుడ్ తిన్నాము. తిన్న తర్వాత మా ఆయన టికెట్స్ వేరే దానికి తీసుకొస్తానని వెళ్ళారు. నేను అప్పుడు ఆమెతో మాట్లాడాను, ఏంటండి ఇలాగ వెనకాలగా అంటే, నాకు ఒక కొడుకు ఒక కూతురమ్మ, నా కొడుకు నన్ను బాగా కొడుతున్నాడని పారిపోయి వేరే ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చేసానమ్మా. మా కూతురికేమో 4 పిల్లలమ్మ, వాళ్ళ ఇంటికి వెళ్తాం నాకు ఇష్టం లేదు, కూతురు వాళ్ళ ఇంటికి, అందుకని ఇలాగ బతుకుతున్నాను అని చెప్పిందండి. నాకైతే చాలా ఇదిగా అనిపించింది. ఎందుకు అలాగ అన్నాను, మమ్మల్ని తినేవు అని బాధపడ్డాను నేను. ఇవేనండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాంచి, మా అత్తగారు వాళ్ళ ఇంటికాంచి తెచ్చినవి, వాళ్ళు నా కోసం ఇచ్చినవి. ఇవన్నీ వాళ్ళు నా కోసం ఇచ్చారండి. అలాగే కొంచెం పప్పు కూడా ఇచ్చారు మా మమ్మీ. అలాగే పసుపు మా అత్తయ్య గారు ఇచ్చారండి. ఆవిడ తీసుకున్నారు, ఆవిడతో పాటు నాకు కూడా తీసుకున్నారంట. అదే చింతపండు కూడా తీసుకున్నారు, అది కూడా నాకు కొంచెం ఇచ్చారండి. మా పాప అడుగుతుంది చింతపండు మమ్మీ నాకని. ఇక కారం అండి, కారం కూడా కొంచెం ఇచ్చారు నాకు. ఆ రోజంతా అలాగ అయ్యిందండి. మా జర్నీ మాత్రం చాలా రిస్క్ అయిపోయింది. ఇలా జరిగిందనమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.